అంటే ఈ వాయిస్లు ఇవ్వడం అన్నీ తగ్గాయి. దానికి కారణం మీకు ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ వర్క్స్ని ఫినిష్ చేస్తున్నాను. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మార్పులు క్రమంలో మనకు అనుకూలంగా ఉండేటట్టు నేను కొత్త నూతన విధానాన్ని అవలంబించబోతున్నానని చెప్పాను మీకు. అది అలాగే నడుస్తుంది. ఈ మంత్ ఎండింగ్కి మనం అనుకున్నటువంటి వర్క్స్ అన్నీ కూడా నేను కంప్లీట్ చేస్తాను. అయిన వెంటనే మీతో కాంటాక్ట్కి వచ్చి నేను దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీకు చెప్తాను. ఆ పనుల్లోనే బిజీగా ఉన్నాను. సమూలంగా కొత్తగా మారుస్తున్నప్పుడు కొంత సాఫ్ట్వేర్ పరంగా కొన్ని అవరోధాలని కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఇంటర్నేషనల్గా మన కాయిన్ వెళ్ళింది, కానీ ఇంటర్నేషనల్లో జరిగే అనేక అవరోధాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇది వేరే వేరే దేశాలకు సంబంధించిన ఎక్కడో ఏదో జరిగితే దానికి సంబంధించిన హెచ్చు తగ్గులు అంటే ఫ్లెక్సిబిలిటీస్ కాయిన్స్ మీద పడడం వలన ఇప్పుడు ఇంటర్నేషనల్గా అన్ని కాయిన్స్ కూడా మైనస్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎంత పెద్ద చరిత్ర ఉన్న కాయిన్ అయినా మైనస్లో ట్రేడ్ అవుతుంది. ఇది క్రిప్టో చరిత్రలో సర్వసాధారణ విషయం. ఒకసారి అధపాతానికి వెళ్తుంది, ఒకసారి గగనానికి ఎగిసిపడుతుంది, అంటే ఆకాశం హద్దుగా వెళ్ళిపోతుంటుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు కాయిన్స్ అన్నీ కూడా మైనస్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆ మైనస్లో ట్రేడ్ అవుతుందాన్ని మన కాయిన్కి భవిష్యత్తులో ప్రపంచంలో ఏం జరిగినా దీనికి ఎటువంటి ముప్పు, దీనికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ పరిమాణ ప్రభావాలు మన కాయిన్ మీద పడకుండా ఉండేందుకు నేను ఒక వినూత్నమైనటువంటి సిస్టమ్ని ప్రవేశపెడుతున్నాను. అది మీరు నేను అందరినీ కలిసికట్టుగా మన ఆస్తిని మనమే కాపాడుకోవాలి, మన ఆస్తికి మనమే విలువను నిలబెట్టుకోవాలి, దీన్ని కాపాడుకొని భావితరాలకు అందించాలి అనే దృక్పథంతో ఉన్న మనం కలిసి ముందుకెళ్తే ప్రపంచ స్థాయిలో క్రిప్టోలో ఉన్నటువంటి ఆ హెచ్చు తగ్గులు మన కాయిన్ని ఇక ముట్టుకోకుండా ఉండే విధంగా డిజైన్ చేశాను. ఇది మన చేతుల్లో ఉంది. నేను ఇప్పుడు చెప్పబోయే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఒకసారి లేదా ఇంకొకసారి వినండి. వింటే మీకు ఒక భావం, నా తాలూకు ఆలోచన మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను కొన్ని విషయాలు సూత్రప్రాయంగా మీకు చెప్తాను. ఇది నేను సాఫ్ట్వేర్లో డెవలప్ చేస్తున్నాను కాబట్టి ఒక్కసారిగా మీకు చెప్పేసినా అది వెంటనే రిసీవ్ చేసుకోలేరు అని నా అభిప్రాయం. అంటే ఒకటి, ముందు అర్థం చేసుకోవడానికి నమ్మకం కావాలి. రెండు, దాన్ని అర్థం చేసుకోవాలి. అన్యమనస్కంగా ఉన్న ఇంతవరకు జరిగిన పరిణామాల దృష్ట్యా మనం ఆలవోకగా వింటున్నా, అంటే సరిగా వినకపోయినా ఇది అర్థం కాదు. కాబట్టి మళ్ళీ జాగ్రత్తగా నేను చెప్పే వినండి అని చెప్తున్నాను. అయితే ఇప్పుడు మన కాయిన్ ఇంటర్నేషనల్లో రూపాయికి అటు ఇటుగా ట్రేడ్ అవుతుంది. బట్ ఇంటర్నేషనల్గా మన కాయిన్కి చాలా గుర్తింపు ఉంది కాబట్టి అద్భుతంగా ట్రేడ్ అవుతుంది. అయితే ఇప్పుడు రానున్న కాలంలో దీన్ని ఇంటర్నేషనల్ క్రిప్టోకి సంబంధించిన కొన్ని ప్రభావాలకి తాకకుండా, దానికి గురి కాకుండా దీన్ని తీసుకెళ్ళడం కోసం నేను ఒక విధానాన్ని ప్రవేశపెడుతున్నాను. ఒకటి కాదు చాలా. గతంలో నేను ఇచ్చిన ప్రామిసులు కూడా ఎప్పుడూ అలా గుర్తుంచుకొని
మైనస్ అవుతాయని ఆలోచన వచ్చినప్పుడు వాటిని ఆపి మళ్ళీ ప్లస్ అయ్యేలా చేయడం కోసం నేను చేస్తూ ఉంటాను. అది మీలో చాలామంది తెలుసు. ఇప్పుడు ఆ విధానంలో నేను తీసుకున్న అనేక మార్పుల్లో ఒక మార్పు మీకు చెప్తాను. అది ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పాను, కానీ ఇప్పుడు కొంచెం క్షుణ్ణంగా చెప్పాలనుకున్నాను. మనకి ఈ నెల ఆఖరికి ఇది కంప్లీట్ చేసుకొని మనం మార్కెట్లోకి వచ్చే ఆలోచనతో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. అదేంటంటే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దీన్ని వింటే ఇది కొంచెం మీకు అర్థమైతేనే సపోర్ట్ చేసి మనం ముందుకు దూసుకెళ్ళగలం. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. మన కంపెనీలో నేషనల్గా మనం కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్లో ఒకరికొకరు అమ్ముకున్నారు, అలాగే బేసీట్లో కొనుక్కున్నారు. మిగతా ఎక్స్చేంజ్లో పెట్టిన దాంట్లో ప్రభావితం తక్కువగా ఉందని మనం ఇంటర్నేషనల్కి వెళ్ళాం. అయితే ఇక్కడ మనలో మనం కొనుక్కున్న కాయిన్స్ని వీళ్ళు అనేక ధరలు వ్యత్యాసంలో కొనుక్కున్నారు. అలాగే కొనుక్కుంటారు మిగతా వాటిలో కూడా. ఒకరు 5 రూపాయలు కొంటే ఒకరు 50 రూపాయలు కొన్నారు, ఒకరు 30 రూపాయలు కొంటే ఒకరు 80 రూపాయలు కొన్నారు, ఒకరు 90 రూపాయలు కొనుక్కుంటే ఒకరు 50 రూపాయలు కొన్నారు. ఇలా క్రిప్టో అన్ని కంపెనీల మాదిరిగానే మనది కూడా హెచ్చుతగ్గులకి మార్కెటింగ్ జరిగింది. ఇప్పుడు ఇతర కాయిన్లో కూడా మనం ఎప్పుడు మదర్ ఆఫ్ కాయిన్ బిట్ కాయిన్ కాబట్టి కామన్గా దాని గురించి మాట్లాడుతుంటాం. అది మీరు తప్పుగా తీసుకోకండి. 10 లక్షలకు కొన్నవాడు 30 లక్షలు వచ్చినప్పుడు హ్యాపీగా అమ్మాడు. 30 లక్షలకు కొన్నవాడు 50 లక్షలు వచ్చినప్పుడు హ్యాపీగా అమ్ముకున్నాడు. కానీ 50 లక్షల నుంచి 13 లక్షలకు వచ్చినప్పుడు ఈ మధ్యలో ఉన్న వాళ్ళు చాలామంది సఫర్ అయిపోయారు. గత 3 సంవత్సరాలు లోపు జరిగిన పరిణామ క్రమంలో మళ్ళీ కొన్నాళ్ళు అది అలాగా మెల్లిగా ఇడ్చుకుంటూ 25 లక్షలకు వచ్చింది. అంటే 13 నుంచి 25 మధ్యలో ఉన్న వాళ్ళు కొనుక్కోవడం కానీ అమ్ముకోవడం కానీ చేసుకున్నారు. తర్వాత ఇది క్రమేపీ ఇప్పుడు 84 లక్షల వరకు మళ్ళీ పైకి ఎగిసింది. అప్పుడు 50 లక్షల లోపు ఉన్న వాళ్ళకి మంచి డబ్బులు వచ్చాయి. అంటే 3 ఏళ్ళు, 2.5 ఏళ్ళు లేదా 2 ఏళ్ళు వాళ్ళు చాలా స్ట్రగుల్ ఫేస్ అయ్యారు. ఎవరు అమ్మేసుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే లాభాలు వస్తాయని చెప్పేసి అప్పో చేసి కొనుక్కున్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఈ సమస్యలు ఏర్పడ్డాయి. తర్వాత 84కి వచ్చేసింది. ఇలా కొనుక్కున్న వాళ్ళు అమ్ముకోవాలనుకున్న వాళ్ళకి మంచి జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు $60 వచ్చింది. $84 నుంచి మళ్ళీ $60కి వచ్చేసింది. మళ్ళా ఇలా వచ్చినప్పుడు మళ్ళీ 84 కొనుక్కున్న వాళ్ళు సఫర్ అవ్వడం మొదలెట్టారు. ఇది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, దానికి కొంత సమయం పడుతూ ఉంటుంది. ఇలా తీసుకెళ్ళి అలా చేసేయడం అనేది సహజంగా వీటిల్లో ఉండదు. వీటిలో కాదు, ఇందులో ఉండదు. ఇప్పుడు మనం రైసు వడ్లు మనం కొంటూ ఉంటాము. నేను రేటు బాగుందని చెప్పేసి ఇవాళ కొనేస్తే ఎల్లుండికి మళ్ళీ రేటు తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ వారం రోజులు పెరుగుతూ ఉంటుంది. అది వడ్లైనా, వెజిటబుల్ అయినా, పసుపు అయినా, ఏదైనా సరే ఇలాగే ఉంటుంది. ఇలా నడుస్తుంది. ఈ క్రమంలో మనందరికీ కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, అర్థం కాని వాళ్ళు ఉన్నారు. కాబట్టి కొంతమంది పెట్టుబడులు పెట్టేసి ఉన్నారు. ఇప్పుడు ₹1 కాయిన్ రేట్ వెళ్ళిపోతే ఇంటర్నేషనల్లోకి వాళ్ళు పట్టుకెళ్ళారు. మన తాలూకు కాయిన్ ట్రాన్స్ఫర్లో దానికి ఆడు కొనుక్కున్న రేటుకి ఇప్పుడు వాళ్ళు కొనేవాళ్ళు ఉండకపోవచ్చు.
వాడు అమ్మలేకపోతాడు కూడా. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా నేను ఒక సిస్టమ్ తీసుకొస్తున్నాను. అది జాగ్రత్తగా వినండి. ఆ సిస్టమ్ ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సిస్టమ్ని ఎప్పుడూ ప్రపంచంలో ఎవరు ఏ కాయిన్కి ఏ మార్కెట్కి అవలంబించిన ఓ కొత్త పద్ధతి. క్రిప్టోలో ఎలా అయితే స్టాకబుల్, నాన్ స్టాకబుల్, సాలబుల్ అనేటువంటి పదాలను నేను క్రియేట్ చేశానో, అలాగే ఇప్పుడు కూడా దీన్ని క్రియేట్ చేసుకొచ్చాను. జాగ్రత్తగా వినండి. ఇది అర్థమయ్యిందా? మీ కాయిన్స్ అమ్ముకోరు. వెయిట్ చేసేటువంటి తత్వం పెరిగిపోద్ది. అర్థం కాకపోతే మీకున్న అవసరాల దృష్ట్యా అర్థమైనా కాయిన్ వెంటనే సేల్ అయిపోవాలి అనేటువంటి ఆలోచనకు వస్తారు. అందుకోసం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇంటర్నేషనల్లో మన కాయిన్ ₹1. ఈ ₹1 మనం ఏం చేస్తామంటే బీసీట్లో ఇది కనిపించేలా చేస్తున్నాను. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక ఎక్స్చేంజ్కి కనెక్షన్ ఉన్నది కదా. ఇప్పుడు మనం బిట్మార్ట్లో ఉన్నదానికి, ఎల్బ్యాంక్లో ఉన్నదానికి, లేదా కాయిన్ డిఎక్స్లో ఉన్నదానికి కనెక్షన్ ఉంటుంది. 6-7 అవర్స్కి అది హెచ్చుతగ్గులన్నీ మళ్ళీ క్రమబద్ధీకరణ అవుతూ ఉంటాయి అన్నమాట. ఒకే రేట్కి వెళ్తూ ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్లో ఉన్న రేట్ని మన బీసీట్లోకి ఇక్కడ ట్రేడ్ అయ్యేది అంటే ఇక్కడ కనిపించేలా చేస్తున్నాను. అప్పుడు మీరు ఏ రేట్కి అమ్మాలనేది మీకు ఒక ఆలోచన వస్తుంది. ఇంటర్నేషనల్లో ఇంత ఉందన్నప్పుడు మనం ఏ రేట్కి అమ్మాలి, ఏ రేట్కి కొనాలనేది మనం వెళ్ళి ఎలాగైతే బిట్మార్ట్లో చూస్తున్నామో మన బీసీట్లు కూడా అలాగే చూసుకునేలా చేస్తున్నాను. ఇప్పుడు కొంతవరకు చేస్తాను. అయితే ఇక్కడి నుంచి మీరు జాగ్రత్త వినండి. ఇదే రేటు మన కివోలో ఉన్న ట్రాన్స్ఫర్ ఆప్షన్ చేస్తున్నప్పుడు మీ అకౌంట్లో ఇదే రేటు కనబడుతుంది. అదే రేటు మళ్ళా మైనిట్స్లో కనబడుతుంది. అంటే ఇంటర్నేషనల్లో ఎంతకి ట్రేడ్ అవుతుంది అనేది దానికి లాగే ప్రతి 6-7 గంటలకు ఒకసారి మీకు షో అవుతూ ఉంటుంది. అంటే మనకు తెలియకుండా తక్కువ కమ్మాను, తెలియకుండా ఎక్కువ కమిషన్ అనే భయం లేకుండా అందరికీ ఒకే రేటు కనిపించేలాగా ఇంటర్నేషనల్ ఎలా ట్రేడ్ అవుతుందో అలాంటి ట్రేడింగ్ విధానాన్ని ఈ 3 ప్రవేశపెడుతున్నాను. 1 కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్, 2 బీసీటీ, 3 మైనిట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళీ వినండి. ఇప్పుడు నేను చెప్పబోయేది మోనో. ఇప్పుడే చెప్తాను, వినండి. ఇప్పుడు ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి ధర ₹1 అనుకుందాం. సో ఇప్పుడు ఉన్నది కావచ్చు. అది బీసీట్లో కనిపిస్తుంది. ఈ బీసీట్లో కనిపించినప్పుడు నేనేం చేస్తున్నానంటే దీనికి ₹1 ఎక్కువ చేసి దాని పక్కనే బీసీటీ ధర ₹2గా మీకు ట్రేడింగ్కి అవకాశం ఇస్తున్నాను. అంటే ఇంటర్నేషనల్లో మీరు అమ్ముకుంటే ₹1, బట్ నేషనల్ ఎక్స్చేంజ్ అయిన బీసీట్లో మీరు అమ్ముకుంటే ఇది ₹2గా మీకు కొనుగోలు అమ్మకాలు జరుగుతాయి అన్నమాట. అంతకంటే కిందకి అమ్మేసుకోవడానికి ప్రయత్నించవద్దు. అంటే రూపాయికని కాదు, ఎక్కడున్నా ఎంత రేటు ఉన్నా ఇది నేను చెప్పే జాగ్రత్త వినండి. ఇప్పుడు బీసీలో ₹2 ఉంది, ఇంటర్నేషనల్ ₹1 ఉంది, 2 కనబెడుతున్నాయి మీకు. అంటే ₹2కి అమ్మకాలు పెడతారు. మీరు ఒకరు కొనుక్కున్నారు. ఇప్పుడు మైనిట్స్లో అసంఖ్యాకమైన కమ్యూనిటీని తీసుకురావడానికి నేను ఎన్నో కొత్త విధానాలు నేను అవలంబిస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి అవి స్టార్ట్ అవుతాయి. వాళ్ళందరూ కూడా మైనిట్స్లో ఉన్నవాళ్ళు కానీ ఇంకా ఇతరత్ర నేను తీసుకొస్తున్నటువంటి మార్గాల్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే వచ్చి బీసీట్లో వాళ్ళు కూడా కొనుక్కునే వెసులుబాటు కల్పించి ఇక్కడికి వచ్చేస్తారు. కివో అకౌంట్స్ ఉన్న వాళ్ళకైతే కాయిన్స్ ఉన్నాయి కాబట్టి ఆ కాయిన్స్ని అమ్ముకుంటారు, కొనుక్కుంటారు. కానీ ఇతర మార్గాల ద్వారా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మైనిట్స్లోకి వాళ్ళ దగ్గర కాయిన్స్ ఉండవు.
వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ కొనుక్కోవాలి. ఎందుకు కొనుక్కోవాలి? దానికి అర్థం చాలా అద్భుతమైన ఫెసిలిటీస్ ఇచ్చాను. ఇప్పుడు వీళ్ళు మీరు ₹2కే పెడతారు కాబట్టి ₹2 మీద వాళ్ళు కొనుక్కుంటారు. సూపర్. ఇప్పుడు వాళ్ళ అకౌంట్స్లో అవి ఉంటాయి. అవి మనం ఏదైతే 100 పైన కొనుక్కొని మీకు ఎలాగైతే మీ అకౌంట్స్లో కనబడుతున్నాయో, అంతకుముందు ఎలా కనబడియో అలాగే కనబడతాయి. మీకు ఇబో అకౌంట్లో ఎలాగైతే మీరు మీకు అకౌంట్లో కాయిన్స్ ఉన్నాయి సాలబుల్, వీళ్ళకి అలాగే కనబడతాయి. అదే ఆప్షన్స్, అదే సిస్టమ్. దీన్ని ఎప్పుడైనా సరే మళ్ళీ బీసీట్లు అమ్మొచ్చు, బీసీట్లు కొనొచ్చు. వాళ్ళు దాన్ని ఈ ట్రేడింగ్ చేసుకోవచ్చు. క్లియర్, ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే మైనీడ్స్లోకి ఈ కాయిన్స్ని పంపించుకొని మైనీడ్స్లో చాలా ఆప్షన్స్ తెచ్చాను. మైనీడ్స్ అంటే మళ్ళీ చెప్తున్నాను, మన రీఛార్జ్లు వగేరేలు కాదు, వెండర్ బాటిల్లో తీసుకొస్తున్నాను. అందులోకి ఈ కాయిన్స్ పంపించుకుంటే వెంటనే మీకేమవుతుందంటే దానికి మళ్ళీ 10% యాడ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్లో రూపాయి ఉంది, బీసీలో ₹2గా ఉంది. ₹2 కొనుక్కున్న కాయిన్ మీరు మైనస్ పట్టుకెళ్తే 10% అంటే ₹2.20 అవుతుంది. ₹2.20. ఇప్పుడు లేడీస్కి అయినట్లయితే 15% యాడ్ చేస్తున్నాను. 15% అంటే ఈ అమ్మడం, కొనడం, సరుకులతో కొనడం, ఈ సంసార బాధ్యతలు మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటాయి. అంటే సంపాదన మగవారిలో ఉన్న దాన్ని ఖర్చు చేసి పొదుపు చేసే విధానం స్త్రీమూర్తులకే ఉంటుంది. కాబట్టి వాళ్ళ అకౌంట్లోకి ఇవి పెట్టుకున్నట్టయితే, అంటే పంపించుకుంటే 15% అవుద్ది. అంటే అప్పుడు ఎంత అవుద్ది? ఇంటర్నేషనల్ రూపాయి, బీసీలో ₹2. ఇప్పుడు మైనీడ్స్లో లేడీస్ అకౌంట్లోకి వెళ్తే ₹2.30 అవుద్ది. ఇప్పుడు ₹10 అయితే ఇప్పుడు ఇలా పెంచుకుంటూ ₹3 అయింది. ఇక్కడ అలాగా మనకి ₹10 వరకు వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్తుందో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ముందు చెప్పింది అర్థమైంది కదా. ఇప్పుడు ఇంటర్నేషనల్ రూపాయి అంటే బీసీలో ₹2 అవుతుంది. బీసీలో ₹2 ఉన్నప్పుడు ఇంటర్నేషనల్లో ₹2కే అమ్ముతారు. ఎందుకంటే ఇక్కడ అమ్మే వాళ్ళంతా మనమే కాబట్టి, మీరు, నేను, మన ఫ్రెండ్స్ అందరూ మనమే కాబట్టి మనం రూపాయికి ఇవ్వం. బీసీలోనున్న ₹2నే ఇంటర్నేషనల్లోకి మనం పెడతాం. అలాగే కొంతమంది మనలో ఉన్న వాళ్ళే సూపర్ ట్రేడర్స్ ఉంటారు. ఆ సూపర్ ట్రేడర్స్ ఎందుకన్నా మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఏం చేస్తుంటారంటే కాయిన్ మొత్తం కాకుండా, కాయిన్స్ అన్నీ కాకుండా కొన్ని కాయిన్స్ని తీసుకెళ్ళి ఇంటర్నేషనల్లో ఇప్పుడు ₹3 పెడతారు. ఎందుకంటే అక్కడ ₹3 అయితే ఆటోమేటిక్గా ఇక్కడ మన బీసీట్లో దాన్ని ₹4గా మారిపోతుంది. ఇంటర్నేషనల్లో ₹3 ట్రేడ్ అవుతుంది. ఎందుకు? బీసీలో మనకి ₹2 ట్రేడ్ అవుతుంది కదా. అప్పుడు అక్కడ ₹3 ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ పెడతారు. ఇది కొద్ది రోజులు అర్థం కాకపోయినా క్రమేపీ అర్థమైపోద్ది. అక్కడ ₹3 పెడితే ఇక్కడ ₹4కి ఆటోమేటిక్గా మీకు ₹3 ఇంటర్నేషనల్లో కనబడుతుంది. మన బీసీలో ఇక్కడ మంది ట్రేడింగ్ అవుతున్నటువంటి ధర ₹4గా వచ్చేస్తుంది. అంటే ఇది 10 పైసలైనా 20 పైసలైనా దాంతో సమానంగానే. ఇప్పుడు అక్కడ ₹3.10 ఉందనుకో, ఇక్కడ ₹4.10. అక్కడ ₹3.50 ఉందనుకో, ఇక్కడ ₹4.50 అలా పెరుగుతుంది. ఇది ఇలా ఇక్కడ ధరను అనుకూలించి అక్కడ ఇంటర్నేషనల్లో ట్రేడింగ్ అవుతుంటుంది. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ను అనుసరించి ఇక్కడ ధర పెరుగుతుంటుంది. ఈ ఫ్లక్చువేషన్స్ మంచి ఫ్లక్చువేషన్స్, అంటే పైకి వెళ్ళే విధంగా చేశాను కానీ కిందకు వచ్చే విధంగా కాదు. అది మీరు అర్థం చేసుకుంటే ఇంక ఇది కిందకి రాదు. ఎందుకు?
కాయిన్ని అసంఖ్యాకంగా సంపాదించుకున్న వ్యక్తులు కానీ, కొన్ని సంపాదించుకున్న వ్యక్తులు కానీ, కొనుక్కున్నట్టు దాచుకున్నటువంటి వ్యక్తులు కానీ మన కీబో మెంబర్సే అందరూను. కాబట్టి మీలో మీరు డౌన్ఫాల్కి తీసుకెళ్తేనే అది డౌన్ఫాల్కి వెళ్తుంది, కానీ అది ఎట్టి పరిస్థితి వెళ్దు. ఒకవేళ మీలో మీరు డౌన్ఫాల్కి అమ్మేస్తే బీ సీట్లో ఉన్న వాళ్ళే కొనేసుకుంటారు. ఎందుకంటే ఇది వీళ్ళు మళ్ళీ పెరుగుతున్నప్పటిలో అమ్ముకోవచ్చు కాబట్టి. అయితే ఇలా మనం ఇది 10 రూపాయల దాకా చూద్దాం. ఇది జాగ్రత్త వినాల. 10 రూపీస్ వరకు చూద్దాం. అక్కడ రూపాయి, ఇక్కడ 2 అలా పెరుక్కుంటూ వెళ్ళి ఇది 10 రూపీస్కి వెళ్ళిపోయింది అనుకుందాం. 10 రూపీస్ తర్వాత నుంచి రూపాయి చొప్పున పెరగదు. ఇక్కడ 6 రూపాయల 60 పైసలు ఉంటే మందు 7 రూపాయల 60 పైసలు అవుతుంది బీ సీట్లో. కానీ అంటే రూపాయి 8 రూపాయలు 20 పైసలు ఇంటర్నేషనల్లో ఉంటే 9 రూపాయల 20 పైసలు బీ సీట్లో అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 10 రూపీస్ దాటిన తర్వాత నుంచి 10% యాడ్ అవుతూ ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్లో 10 రూపాయలు ఉంటే మన దగ్గర 11 రూపాయలు, ఇంటర్నేషనల్లో 11 రూపాయలు ఉంటే మన దగ్గర 12 రూపాయలు 20 పైసలు, 10% పెరుగుతుంది. మనకి ఇంటర్నేషనల్లో 13 రూపాయలు 20 పైసలు ఉంటే ఇక్కడ అది 14 రూపాయల 30 పైసలుగా మారుతుందన్నమాట. అంటే ఇది క్రమేపీ పెరుగుకుంటూ వెళ్తుంది, కానీ తగ్గుకుంటూ వెళ్ళొచ్చు. ఎవరైనా కాయిన్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు, ఆపద ఉన్నవాళ్ళు తక్కువ రేటుకి కొనుక్కొని దాచుకుంటారు. ఎందుకంటే 2 మార్గాలు. ఒకటి బీ సీట్లో అమ్ముకోవచ్చు, 2 మైనర్స్లోకి పంపించినట్టయితే మళ్ళీ 10% యాడ్ అవుతుంది. లేడీస్కి 15% యాడ్ అవుతుంది. ఇందువల్ల మనకి ఇది చాలా మంచి శుభపరిణామం. ఈ సిస్టమ్ ఎక్కడా లేదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ రేట్ కంటే మన రూపాయి పెరుగుతుంది. అక్కడ రూపాయి పెరిగితే ఇక్కడ పెరుగుతుంది. 10 రూపాయలు ఇంటర్నేషనల్ ఉన్నప్పటి నుంచి మనం 10% అవుతుంది. అక్కడి నుంచి రూపాయి పెరగదు. ఎందుకంటే రూపాయి చొప్పున పెంచడానికి 10 రూపాయల లోపు ఉంటే అది రూపాయి చొప్పున పెంచితే ఎక్కువ ఉన్నట్టు, 10 రూపాయలు దాటిన తర్వాత పెంచితే తక్కువ అవుతున్నట్టు. ఎందుకో చెప్తున్నాను. 10 రూపాయలు ఇంటర్నేషనల్ ఉంది, మన దగ్గర 11 అవుతుంది. మనది 11 ఉంటే 10% కదా. ఇంటర్నేషనల్లో ఉదాహరణకి 20 రూపాయలు ఉందనుకోండి, ఇప్పుడు 10% కాబట్టి ఇక్కడ 21 అవుతుంది, 22 రూపాయలు అవుతుంది. ఇంటర్నేషనల్లో 50 రూపాయలు ఉన్నది అనుకోండి, మన దగ్గర 51 రూపాయి అవుతుంది, 55 రూపాయలు అవుతుంది. అంటే ఇక్కడ 10% అనేది ఎక్కువ చూపిస్తుంది. 10 లోపు ఉంటే 10% అనేది తక్కువ చూపిస్తుంది. 100 మన దగ్గర మనకి ఇంటర్నేషనల్లో ఉంటే ఇక్కడ 110 రూపాయలు అవుద్ది. ఇంటర్నేషనల్లో 1000 ఉంటే ఇక్కడ 11 అవుద్ది. ఇంటర్నేషనల్లో అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు 10,000 ఉందనుకోండి, ఇక్కడ 11,000 అవుద్ది. అంటే 10% పెరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇదే విధంగా మనం బీ సీట్లకు వెళ్దాం. ఇప్పుడు మన దగ్గర ఇంటర్నేషనల్లో 10 రూపాయలు ఉన్నది, మన మాట్లాడినట్టు ఆటోమేటిక్ బీ సీట్లో 11 రూపాయలు అవుతుంది, 10% కదా. మైనీడ్స్లోకి వెళ్ళేసరికి ఇక్కడ మళ్ళీ 10% పెరుగుతుంది. అంటే ఎంత అవుతుంది? 12 రూపాయల 10 పైసలు అవుతుంది. అంటే చూడండి, 10 రూపాయలది కాస్త ఇక్కడ 2 రూపాయల 10 పైసలకి వెళ్ళిపోయింది. అదే లేడీస్ అనుకోండి, అక్కడ 10 రూపాయలు ఉంటే మన దగ్గర 11 రూపాయలు ఉంటే మైనీడ్స్కి వెళ్ళేసరికి 12 రూపాయల 30 పైసలు అవుతుంది. అంటే పెరుగుకుంటూ వెళ్తుంది అన్నమాట. కాబట్టి 100 రూపాయలు ఎక్కువ ఇంటర్నేషనల్లో ఉంటే మన దీంట్లో 110 రూపాయలు ఉంటుంది. అదే మైనీడ్స్లోకి వెళ్ళేసరికి అది కాస్త 121 రూపాయిగా మారుతుంది. లేడీస్ అయితే 126 లేదా 127 రూపాయలుగా మారుతుంది. దీనివల్ల మన కాయిన్ రేట్ని ఇంటర్నేషనల్లో కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా తక్కువ చేసి అమ్మేసుకున్నారనుకోండి, వాళ్ళకే నష్టం వస్తుంది. ఎందుకు? ఇక్కడ ఇంటర్నేషనల్లో కాయిన్ ఇప్పుడు ఇక్కడ బీ సీట్లో నుంచి ఎలా అయితే మనం కాయిన్ తీసుకుంటున్నామో మైనీడ్స్లోకి,
క్రిప్టో కరెన్సీ రూపంలో. అది ఎలా మార్చుకుంటారు, క్రిప్టో కరెన్సీగా ఎలా వెళ్తుంది అనేది నేను మళ్ళీ చెప్తాను. నేను ఈవేళ ఇంతవరకే మాట్లాడుకుందాం. అది మీకు అద్భుతంగా ఉంటుంది. అది కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్లో ఉన్నవాడు తక్కువ అమ్మేశాడు అనుకోండి, ఇంటర్నేషనల్లో ఉన్న వాళ్ళే కొనుక్కుంటారు, మనం కాదు. ఇక్కడ ఇంటర్నేషనల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ బీసీట్లో కూడా వస్తారు కాబట్టి ఇక్కడ కొంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇంటర్నేషనల్లో ఉన్నది బీసీట్లోకి రాదు, బీసీట్లో ఉన్నది ఇంటర్నేషనల్కి వెళ్తారు. మళ్ళీ దానివల్ల అమాంతం పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్లో ఉన్నది బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళీ ఇందులో తీసుకురాలేము. ఇక్కడున్న బ్లాక్ చైన్ టెక్నాలజీ వేరు, అక్కడ ఉంది వేరు. ఒకే కాయిన్ అయినప్పటికీ మన కాయిన్ కాపాడుకునే క్రమంలో బీసీటీ ద్వారా మనం ఆపరేట్ చేస్తాం. ఇప్పుడు ఇంటర్నేషనల్లో ఉన్న కాయిన్కి కూడా భవిష్యత్తులో, వెంటనే కాదు భవిష్యత్తులో ఆ కాయిన్స్ని కూడా మనం మార్కెట్లో యూటిలిటీలో కరెన్సీలాగా మార్చే విధానం తీసుకొస్తున్నాం. ఇప్పట్లో నవ్వదు, ఎందుకంటే అది బ్లాక్ చైన్ మీద చేయాలి, అక్కడ చేయాలి. అప్పుడేమవుతుందంటే ఇదే పరిస్థితి అక్కడ నడుస్తుంది అన్నమాట. అక్కడున్న కాయిన్స్ మన మైండ్స్కి వచ్చి తగ్గిపోతాయి. బీసీట్లో ఉన్న కాయిన్స్ మన మైండ్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా మన కాయిన్ అత్యుత్తమమైన స్థాయికి వెళ్ళడం అనేది తథ్యం. దీన్ని అర్థం చేసుకొని మనం ముందుకెళ్దాం. ఉన్నారు 50 రూపాయలు కొన్నోళ్ళు ఉన్నారు, 30 రూపాయలు కొన్నోళ్ళు, 80 ఉన్నారు, 20 రూపాయలు కొన్నోళ్ళు ఉన్నారు, 60 రూపాయలు కొన్నోళ్ళు ఉంటారు, 25 రూపాయలు కొన్నోళ్ళు ఉంటారు, 85 రూపాయలు కొన్ని ఉంటారు, 100 రూపాయలు కొన్ని ఉంటారు. వాళ్ళు తక్కువలో అమ్మరు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విధానంలో క్రమేపీ పెరుగుకుంటూ వెళ్తుంది. అలా పెరుగుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళు కొనుక్కున్న దానికంటే ఎక్కువ ధర వచ్చినప్పుడు వాళ్ళు అమ్మేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ సిస్టమ్ లేదనుకోండి, ఎప్పుడు మీలో ఉన్నటువంటి, మనలో ఉన్నటువంటి 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు కాయిన్స్ ఉన్నోళ్ళు ఉన్నారు, 50 లక్షలు ఉన్నోళ్ళు, 80 లక్షలు ఉన్నోళ్ళు, ఇలా ఉన్నారు. ఇది స్టాకబుల్ కాయిన్స్. వాళ్ళకు వచ్చే కాయిన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తక్కువ రేటుకి ఈరోజు రూపాయికి అమ్మేసుకున్నా వాళ్ళకి లాభమే, ఎందుకంటే లైఫ్ అంతా వస్తుంటుంది కాబట్టి. ఇప్పుడు 1 కోటి కాయిన్స్ ఉన్నోడికి 25,000 కాయిన్స్ వస్తాయి, అంటే 2 రూపాయలకు అమ్మేసుకున్నా 50,000 రూపాయలు వస్తుంది, ఆయనకి లాభమే. కానీ ఒక 10,000 కాయిన్స్ ఉన్నోడికి 250 కాయిన్స్ వస్తాయి, వీడికి 250 రూపాయలు లేదా 500 రూపాయలు లేదా 1000 రూపాయలు అనేది ఇది తక్కువ. అందుకోసం ఈ సిస్టమ్ తీసుకొచ్చాను. ఎవరు అమ్ముకున్నా ఎక్కువ శాతం ఇప్పుడు బీసీట్లో అమ్మడం మొదలెడతారు, అంటే ఇంటర్నేషనల్ తగ్గుతుంది. ఇంటర్నేషనల్లో ఎప్పుడైతే తగ్గిందో కాయిన్ పెరుగుతుంది, అంటే మీరు అమ్మడం తగ్గిస్తే. ఇంటర్నేషనల్లో కాయిన్ రేట్ ఎప్పుడైతే పెరిగిందో కాయిన్ రేట్ పెరుగుతుంది కదా. కాయిన్స్ తగ్గిపోతున్నప్పుడు మీరు అమ్మడం మానేసి బీసీట్లో అమ్ముతున్నప్పుడు ఇంటర్నేషనల్లో కాయిన్ రేట్ పెరుగుతుంటుంది. అక్కడ కాయిన్ రేట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అల్టిమేట్గా బీసీట్లు పెరిగిపోతుంది. బీసీట్లో పెరిగినంత ఊరుకోదు, అది మైనస్కి వెళ్తే మళ్ళీ పెరిగిపోద్ది. అది మైనస్లోనూ లేడీస్కి అయితే ఇంకా పెరిగిపోద్ది. కాబట్టి కాయిన్ని మనం సాంప్రదాయబద్ధంగా చక్కగా కాపాడుకున్న ఓ కొత్త విధానం మన కిబోలో మాత్రమే సాధ్యం. నేను అనుకున్న లక్ష్యానికి వెళ్ళడానికి ఇందులో మాత్రమే సాధ్యం, మన విధానంలో మాత్రం. మనం బీవీ హార్ట్ ఇవన్నీ నేను ఇప్పుడు మాట్లాడలేదు, అది నేను మళ్ళీ మాట్లాడినప్పుడు మాట్లాడతాను అవన్నీ ఏంటనేది. దీన్ని మీరు ఖాళీగా ఉన్నప్పుడు విని, ఖాళీగా ఉన్నప్పుడు వినమని చెప్పండి. ఎక్కువ రేటు కొనేసుకున్నాను ఎలాగా అనుకునే వాళ్ళకి ఇది మంచి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కాయిన్స్ దాచుకుంటే స్టాకబుల్ కానీ, స్టాకబుల్ ఎలాగో దాచే ఉంటాయి, సెలబుల్ కాయిన్స్ని దాచుకుంటే సమీప భవిష్యత్తులో ఎంత అద్భుతమైనటువంటి జీవితం ఉంది అనేది వారికి అర్థమవుతుంది. నేను చేసే ఈ ప్రయత్నం వినూత్నమైనది, కొత్తది. దీన్ని సాధించి ముందుకు తీసుకెళ్ళడానికి పూర్తి సమర్థత నాకుంది. ఎంత కష్టం వచ్చినా నిలబడే ఉన్నాను కానీ జంకలేదు. ఎందుకంటే నా లక్ష్య కిబో కాయిన్ నిరంతరం లైవ్లో ఉండాలి కాబట్టి అనేక విధాలుగా, అనేక రకాలుగా, అనేక ప్రోడక్ట్లతో మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి ఈ మంత్ ఎండింగ్ కల్లా మన సాఫ్ట్వేర్ వర్క్లు అయిపోతాయి.
అయిపోయిన తర్వాత ఎలా చేయాలి, ఏం చేయాలనేది నేను మీకు చెప్తాను. ఈలోగా మరికొన్ని విషయాలు నేను మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ ఆల్. అందరూ నన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషం. గ్రూపుల్లో వీలున్నంత వరకు పాజిటివ్ వేస్ని పంపించండి. ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంవత్సరం పైగా మనం ఎదురు చూస్తూ ఇప్పుడు మనం ఫలాలని అందిపుచ్చుకునే ముందుని మైనస్గా కొన్ని వాయిస్లు ఇవ్వడం వల్ల మనకు వచ్చేది ఏమీ ఉండదు. దానివల్ల సాధించేది ఏదీ ఉండదు. మనలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని చంపుకోవడం తప్ప. మరి ఎన్నో విధాలుగా నన్ను తోలనాడినా ఎన్ని చేసినా నేను ఎప్పుడు జంకలేదు. నేను నా తాలూకా దీక్ష మొక్కవోని దీక్ష మాదిరిగా నిలబడే ఉన్నాను. అలాగే పాజిటివ్ వేవ్స్ పంపించండి. పాజిటివ్ వేవ్స్ మాత్రమే పంపించండి. పాజిటివ్ వేవ్స్తో పాజిటివ్ మైండ్తో పంపించండి వాయిస్లన్నీ. మన కాయిన్ కూడా చాలా పాజిటివ్గా వెళ్తుంది. మీ ఆదాయాలు కూడా పాజిటివ్గా మారుతాయి. బీ పాజిటివ్, లివింగ్ పాజిటివ్. థ్యాంక్ యూ.